హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారా? మీరు బాగుండాలని ప్రతిరోజు అనుదినం మరి మీ కొరకు, మీ కుటుంబం కొరకు మరి ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా మా గురించి ప్రార్థన చేస్తున్నారు. దీన్ని బట్టి మనమందరం కలిసి చదివే ఎల్లప్పుడు దేవుని కృతజ్ఞతలు చెల్లించే విధంగా ఉండాలి. హల్లెలూయా. మరి నేడు మనము చూసుకున్నట్లయితే కీర్తనల ధ్యానంలో మరి ఆ యొక్క కీర్తనలను రాసిన కాలం గురించి మనం వివరించుకుందామా? ఓకే. మరి ముందుగా మనం చేసుకోవాల్సింది ఏంటి? మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మరియు స్తుతించబడిన నామంలో, పూజితమైన నామంలో మరి మన రీడింగ్స్ తెలియజేసుకున్నామా? మీకు మరి మీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనము ధ్యానాంశంలోకి వెళ్ళినట్లయితే రాసిన కాలాన్ని గురించి మనం చూద్దాం. హల్లెలూయా. అయితే కింగ్ డేవిడ్ అంటే దావీదు రాజు క్రీస్తు పూర్వము 1010-970 ఆ యొక్క మధ్యకాలంలో రాజ్య పరిపాలన చేశాడండి. హల్లెలూయా. అయితే అతడు కొన్ని కీర్తనలను రాజు కాకముందు మరికొన్ని కీర్తనలను రాజు అయిన తర్వాత రాసినాడు. హల్లెలూయా. అయితే మోషేను గురించి మనం ఆలోచన చేస్తే మోషే కూడా ఇశ్రాయేలు ప్రజలతో ఆ యొక్క అరణ్యంలో మన 40 సంవత్సరాలు ఆ అరణ్య ప్రాంతంలో ఉన్నాడు. అది ఎప్పుడు అంటే దాని మధ్యకాలము క్రీస్తు పూర్వము 1446 సంవత్సరం నుంచి 1406 సంవత్సరం వరకు, అనగా 40 సంవత్సరాల అరణ్య ప్రాంతంలో గడిపాడండి. అయితే అప్పుడే ఆయన కీర్తనను లేదా ఆ యొక్క కీర్తనలను రాసి ఉంటాడు అని మరి మనము ఆ యొక్క అభిప్రాయానికి రావచ్చు. హల్లెలూయా. అయితే అందులో మరి కొన్ని బహుశ కీర్తనలు ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలోకి ఆ యొక్క క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల దరిదాపులో వెళ్ళిన తర్వాత రాసినవని మరి ఆ యొక్క బైబిల్ పండితులు నిర్ధారిస్తున్నారండి. హల్లెలూయా. అంటే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు బబులోను ఆ యొక్క జైళ్ళకు, బబులోను యొక్క చెరలోనికి క్రీస్తు పూర్వం 600 సంవత్సరం దరిదాపుగా ఆ సంవత్సరంలో వెళ్ళిపోయారు. అదే టైంలో మరి యొక్క కొన్ని కీర్తనలు మరి అప్పుడే మా యొక్క మోషే గారు రాశారని మనము మరి ఈ యొక్క దీన్ని బట్టి మనము తెలుసుకోగలుగుతున్నాం. హల్లెలూయా. చూడండి, ఉదాహరణకు చూసుకున్నట్లయితే మనం 137వ కీర్తనను మనం ఒక్కసారి ఆలోచన చేస్తే అందులో మీకు బబులోను అనే వర్డ్ కనిపిస్తుంది. ఒక్కసారి మీరు చదవండి, ఓకేనా? అయితే ఈ రీతిగానే, అంటే అట్టి రీతిగానే చాలా మట్టుకు దావీదు రాసినవి అయినా మొత్తం మీద కీర్తనలన్నీ రాయడానికి చూసినావా, ఇందులో మొత్తానికైతే ఎక్కువ చాలా మటుకు దావీదు గారు రాసినవి అన్నమాట. హల్లెలూయా. చూడండి, అయినప్పటికీ మొత్తం మీద కీర్తనలు అంటే ఈ యొక్క 150 కీర్తనలు రాయడానికి పట్టిన కాల వ్యవధిని మనం చూసుకుంటే సుమారు 1000 సంవత్సరాలండి. హల్లెలూయా. చూడండి, మరి ఎంత గొప్ప ఇన్ఫర్మేషన్ ఉంది ఈరోజు మనము డిస్కషన్ చేసిన టాపిక్ ఏదైనా రాసిన కాలం గురించి మనం తెలుసుకున్నాం. మరి థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ కృతజ్ఞతలు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అని అంటే మీరు ఇంతవరకు ఓపికతోటి మీరు విన్నందుకై థ్యాంక్ యూ సో మచ్. మరి మీకు మరియు మీ కుటుంబానికి ప్రభు యొక్క కృప సదాకాలం ఉండుగాక. ఇలా మనము చెప్పడం వల్ల దేవుని వాక్యం మీద సెలవిస్తుంది, వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. అదే చూడండి, ఈరోజు మీరు విన్నారు, అక్కడ విశ్వాసం కలుగుతుంది. అటు విశ్వాసం ద్వారా మీరు ముందుకు పోతారు. దేవుని యొక్క సహాయము తోడుగా ఉండుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.